శ్రీమాత్రే నమః. ఇంట్లోకి రాని వాళ్ళు పూజ ఇలా చేయకండి, గుళ్ళోకి వెళ్ళకండి, కొన్ని ముట్టుకోకండి, వంట చేయకండి అని చెప్పినప్పుడు ఎలా కుదురుతుందండి? ఇంట్లో ఒకళ్ళమే ఉన్నాం, ఇద్దరున్నాం, ముగ్గురున్నాం, మాకెవరూ కుదరదు, మా మగవాళ్ళు సహకరించరు, మేము ఇలాగే చేస్తాం, మీరు బాగానే చెప్తారు, భూమి గుండ్రంగా తిరుగుతున్నంతసేపు భూమి గుండ్రంగా తిరుగుతుందనే విషయం తెలియదు, మేము అలాగే పనులు చేయాలి, చేస్తేనే మా ఇంట్లో గడుస్తుంది, మీరు ఇవన్నీ చెప్పకండి, మేమేం పాటించాం, మేము భయపడిపోతున్నాం పూజలు చేయటానికి అని మాట్లాడారు. మన ఋషులు ఎంత ముందు చూపుతో ఆలోచించి పెట్టారో తెలిస్తే నేను మిమ్మల్ని కలిపేసుకోండి పర్లేదన్నా కూడా మీరు కలపరు, బయటే కూర్చుంటారు. దీని వెనకాల అంత సైన్స్ ఉందన్నమాట. సైన్స్ అనే మాట ఎందుకు మాట్లాడాను అంటే సైన్స్ అని అంటే తప్ప అర్థం అవ్వదు కాబట్టి. మామూలుగా మెన్సెస్ సమయంలో కొంతమంది మానసిక స్థితి సరిగ్గా ఉండదు, కాస్త చిరాగ్గా ఉంటారు, స్టేబుల్గా ఉండరు, అది మనకి కనపడుతూనే ఉంటుంది కదా, వాళ్ళు అనీజీగా కూడా ఉంటారు. దీనికి కారణం ఏంటంటే మెన్సెస్ సమయంలో ఆ అమ్మాయి శరీరంలో మామూలుగా కంటే కూడా ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి అన్నమాట. ఈ ఫ్రీ రాడికల్స్ ఎక్కువ అవుతే మీరు ఒకసారి ఫ్రీ రాడికల్స్ అని కొట్టి చూస్తున్నట్లో ఫ్రీ రాడికల్ అంటే ఏంటో మీకు అర్థం అవుతుంది. ఈ ఫ్రీ రాడికల్స్ ఎక్కువ అయితే సెల్ డ్యామేజ్ అవడానికి, వ్యాధులు రావడానికి, మనం వయసు కంటే ఎక్కువ వయసుగా కనపడే అవకాశం ఇవన్నీ ఉంటాయన్నమాట. వీటన్నిటికీ కారణం అవుతుంది ఫ్రీ రాడికల్స్ ఎక్కువైతే. ఎక్కువైన ఈ ఫ్రీ రాడికల్స్ వల్ల బాడీ ఆక్సిడేటివ్ స్ట్రెస్కి గురవుతుంది. ఎప్పుడైతే బాడీ ఆక్సిడేటివ్ స్ట్రెస్కి గురైందో దీనివల్ల మెన్సెస్ సమయంలో కడుపులో నొప్పి వస్తుంది. అలాగే ఋషులు అందరూ చెప్తూ ఉంటారు, మీరు మెన్సెస్ సమయంలో అన్నీ కలిపేసుకున్నారు అని అనుకోండి, సంతానం మీద ప్రభావం చూపిస్తుంది అని. సంతానం మీద ప్రభావం చూపించడం అంటే అర్థం ఏంటి? ఎక్కువ బాడీని స్ట్రెస్కి గురి చేస్తే ఇన్ఫెర్టిలిటీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అని సైన్స్ చెప్తోందన్నమాట. సరే, ఇప్పుడు ఈ ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటి తెలుసుకుందాం. ప్రతి వస్తువులోనే యాటమ్స్ ఉంటాయని చెప్పి మనం చదువుకున్నాం కదా, 9th 10th క్లాసుల్లో చాలా బాగా వస్తుంది. యాటమ్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ అంటే ఏంటి, న్యూట్రాన్ అంటే ఏంటి, ప్రోటాన్ అంటే ఏంటి అని. యాటంలో ఎలక్ట్రాను, న్యూట్రాను, ప్రోటాను ఉంటాయి కదా. సైన్స్ ప్రకారం ఒక్కొక్క యాటంలో ఇన్ని ఎలక్ట్రాన్స్ ఉంటే యాటమ్ చాలా స్థిరంగా ఉంటుంది అని చెప్పి మనకి చెప్తారు. యాటంలో ఎలక్ట్రాన్స్ జతలుగా ఉంటేనే స్థిరంగా ఉంటుంది. అలా జతగా లేని ఎలక్ట్రాన్స్ ఉండటం వల్ల యాటమ్ స్థిరంగా ఉండదు. ఇప్పుడు బాగా అర్థం అవ్వాలి అంటే ఆక్సిజన్ యాటమ్ తీసుకున్నాము అని అనుకోండి. ఆక్సిజన్ యాటంలో 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి. అందులో 6 ఎలక్ట్రాన్స్ 3 జతలుగా ఉంటాయి, 2 విడి ఎలక్ట్రాన్లు ఉంటాయన్నమాట. ఈ 2 విడి ఎలక్ట్రాన్లు ఉండటం వల్ల దానిని ఫ్రీ రాడికల్ అంటారు. ఏ యాటమ్ అయినా ఫ్రీ రాడికల్గా ఉండొచ్చు. ఫ్రీ రాడికల్లో స్థిరంగా లేని, జతగా లేని ఎలక్ట్రాన్స్ ఉంటాయన్నమాట. ఇందాక ఆక్సిజన్లో 3 జతలుగా అయిపోయి 2 విడిగా ఉన్నాయని చెప్పాం కదా, అంటే ఈ ఫ్రీ రాడికల్ ఏదైతే ఉందో దాంట్లో స్థిరంగా లేని, జతగా లేని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇలా ఉండటం వల్ల ఈ విడి ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయి అంటే వేరే యాటంలో, అంటే అది ఆక్సిజన్ అయ్యి ఉండొచ్చు, హైడ్రోజన్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా సరే, దాంట్లో విడిగా ఉన్న ఎలక్ట్రాన్తో జత అవుతాయి. దీనినే బాండింగ్ అంటారు. అంటే ఈ ఎలక్ట్రాన్స్ని జత చేయటం కోసం రాడికల్ ప్రయత్నం చేస్తోంది కదా. అంటే ఒక యాటంలో ఉన్న ఎలక్ట్రాన్స్ వేరే యాటంలో ఉన్న ఎలక్ట్రాన్స్తో జత అయ్యే ప్రయత్నం చేస్తుంది కదా. ఈ ప్రయత్నంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ మొదలవుతుందన్నమాట. దీనివల్ల శరీరంలో ఎన్నో హానికరమైన బయోకెమికల్ రియాక్షన్స్ జరిగే అవకాశం ఉంది. దీనివల్ల ఏమవుతుంది అంటే సెల్ డ్యామేజ్ అవ్వటము, లేదు అంటే ఇన్ఫెర్టిలిటీ వచ్చే అవకాశాలు ఉండటము, ఇవి జరుగుతూ ఉంటాయి. అయితే మరి ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి మెన్స్ట్రుయేషన్ సమయంలోనే ఉంటాయా అని చెప్పి మీరు అడగచ్చు. మెన్స్ట్రుయేషన్ సమయంలో మాత్రమే కాదు, మామూలుగా అందరిలోనూ ఈ ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. ఇలా అయినప్పుడు ఏమవుతుంది అంటే బాడీ యాంటీ ఆక్సిడెంట్స్ని కూడా జనరేట్ చేస్తుంది. ఫ్రీ రాడికల్ ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్ కోసం వెతుక్కుంటుంది కదా. ఈ యాంటీ ఆక్సిడెంట్ ఏం చేస్తుంది అంటే నువ్వేం వెతుక్కోకు, ఎలక్ట్రాన్ని నేనే ఇస్తాను అని చెప్పి ఈ ఫ్రీ రాడికల్కి ఒక ఎలక్ట్రాన్ని ఇస్తుంది అనమాట. అంటే స్ట్రెస్కి గురవ్వకుండా ఈ యాంటీ ఆక్సిడెంట్ చేస్తుంది. దీని ద్వారా
ఫ్రీ రాడికల్ బాడీని ఆక్సిడేటివ్ స్ట్రెస్కి గురవ్వకుండా యాంటీ ఆక్సిడెంట్ ఆపుతోందనమాట. మెన్సెస్ సమయంలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఏమో చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. అప్పుడు ఎలక్ట్రాన్ సప్లై చేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్ తక్కువగా ఉండటం వల్ల, ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉండటం వల్ల బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది. అంతే కదా, ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏమో తక్కువగా ఉన్నాయి, ఫ్రీ రాడికల్స్ ఏమో ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా ఉన్నప్పుడు ఎన్నింటికి ఎలక్ట్రాన్స్ని సప్లై చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్ కదా. అప్పుడేమవుతుంది అంటే బాడీ మీద ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది. మెన్సెస్ సమయంలో ఏం జరుగుతుంది, యుట్రైన్ లైనింగ్ బ్రేక్ అవుతుంది కదా, అదే కదా బ్లడ్ క్లాట్స్ రూపంలో బయటకు వస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ జరిగేటప్పుడు ప్రమాదకరమైన ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉంటాయి. మన బాడీలో ఈస్ట్రోజన్ ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే కదా. ఈ ఈస్ట్రోజన్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తుంది అన్నమాట. కానీ ఈ మెన్స్ట్రేషన్ జరిగేటప్పుడు ఏమవుతుంది అంటే ఈస్ట్రోజన్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఈ సమయంలో మన శరీరం నుంచి బ్లడ్ కూడా బయటికి వెళ్ళిపోతుంది కదా, మనం బ్లడ్ని కూడా నష్టపోతాం కదా. బ్లడ్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈస్ట్రోజన్ తగ్గిపోయి బ్లడ్ పోయి యాంటీ ఆక్సిడెంట్స్ తక్కువగా ఉండడము, దీనివల్ల మన బాడీ మీద ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగిందో, ఇందాక చెప్పాను కదా ఇన్ఫెర్టిలిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఈ కడుపులో నొప్పి రావటము ఇవన్నీ ఉన్నాయని చెప్పాను కదా, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. బాడీలో ఫ్రీ రాడికల్స్ పెరిగిపోతే సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది. ఒకసారి మీరు ఫ్రీ రాడికల్ను కొట్టి చూస్తే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. నేను అవన్నీ చెప్పాను అనుకోండి, మళ్ళీ భయపెట్టేస్తున్నారు అని అంటారని ఫ్రీ రాడికల్ అని మాత్రమే చెప్పి వదిలేస్తున్నాను. అందుకే మెన్స్ట్రేషన్ సమయంలో ఏం చేస్తారు అంటే యాంటీ ఆక్సిడెంట్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ని ఫుడ్ ద్వారా ఇస్తారు. మొదటిసారిగా పిల్ల మెచ్యూర్ అయితే నువ్వులు బెల్లము కొడతారు. ఎందుకు? నువ్వులు బెల్లము కొట్టి ఇస్తే ఆ పిల్లకి బ్లడ్ పడుతుందని, ఐరన్ వస్తుందని, దానివల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా పెరుగుతుందని. అలాగే పసుపు ముద్దలు మింగమని, పసుపు నీళ్లు తాగమని చెప్తారు. ఎందుకు? అవి అందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే డ్రై కోకోనట్స్ ఇస్తారు. అలాగే మినుములతో చేసిన వస్తువులు కూడా పిల్లలకి పెట్టే కారణం అదే అన్నమాట. వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ని పెంచడం కోసం, యాంటీ ఆక్సిడెంట్స్ని పెంచటం కోసం. అంటే మెన్సెస్ సమయంలో బాడీలో ఏం జరుగుతోందో తెలిసింది కదా. ఇప్పుడు ఎందుకన్నీ ముట్టుకోవద్దు అంటారో చూద్దాం. ముట్టుకోవద్దు అంటే మేము అంటరాని వాళ్ళమా, మీ బ్రాహ్మణులు ఇలాగే తిరుగుతున్నారా, మీకు మాకు ఒక రూల్సా, అందరికీ వేరు రూల్స్ ఉంటాయి, మమ్మల్ని ఏమో అవి చేసుకోవద్దంటారు, ఇవి చేసుకోవద్దంటారు, అవి ముట్టుకోవద్దంటారు, ఇవి ముట్టుకోవద్దంటారు అని చెప్పి అంటున్నారు కదా. మెన్సెస్ సమయంలో ఉన్న ఆడవాళ్ళలో ఫ్రీ రాడికల్స్ ఎలక్ట్రాన్స్ కోసం వెతుక్కుంటాయి. అది ఇందాక మనం తెలుసుకున్నాం కదా. ఈ మెన్స్ట్రేషన్ ఓవులేషన్ సమయంలో ఆడవాళ్ళ శరీరంలో పాజిటివ్లీ చార్జర్ అయాన్స్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. దీని మీద ఒక పరిశోధన చేశారు. పరిశోధన చేసినప్పుడు మెన్సెస్ అయిన అమ్మాయిల కుడి చేతి చూపుడు వేలి మీద ఎన్నో వేల మైక్రోవోల్ట్స్ పాజిటివ్ పోలారిటీ ఉందిట. అదే అబ్బాయిల్లోనూ మెన్సెస్ కాని వాళ్ళ మీద పరిశోధన చేస్తే వాళ్ళలో చాలా తక్కువగా ఉందని తెలుసుకున్నారు. ఎప్పుడైనా మనం ఒక ప్లాస్టిక్ కాగితాన్ని చేతి మీద పెట్టాము అని అనుకోండి, వెంటనే వెంట్రుకలు ఇలా నుంచుని చిచ్చిమని శబ్దం వస్తూ ఉంటుంది. ప్లాస్టిక్ వస్తువులు కానీ దేనైనా తగిలినప్పుడు మనకి ఇది బాగా అనుభవం అవుతూ ఉంటుంది. అంటే లైట్గా కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా. అది ఎందుకు జరుగుతుంది అంటే ఎలక్ట్రాన్స్ వ్యక్తిలో నుంచి ఆ వస్తువులోకి జంప్ అవుతాయి అన్నమాట. అప్పుడు మనకి ఎలక్ట్రిక్ షాక్ లాగా అనిపిస్తుంది. అంటే ఎలక్ట్రాన్స్ శరీరంలో నుంచి వస్తువులోకి వస్తున్నాయని మనకు అర్థమైంది కదా. ఇప్పుడు మెన్సెస్లో ఉన్న అమ్మాయి శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఎలక్ట్రాన్స్ని వెతుక్కుంటున్నాయి. అలా వెతుక్కున్నప్పుడు ఈ మెన్సెస్లో ఉన్న అమ్మాయి వేరే వ్యక్తిని ముట్టుకుంటే ఆ వ్యక్తిలో నుంచి ఎలక్ట్రాన్స్ ఈ అమ్మాయి శరీరంలోకి జంప్ చేస్తాయి అన్నమాట. అప్పుడు వాళ్ళ శరీరంలో ఎలక్ట్రాన్స్ తగ్గినప్పుడు వాళ్ళకి ఆక్సిడేటివ్ స్ట్రెస్ వస్తుంది. దీనివల్ల
సెల్స్కి ఇబ్బంది ఏర్పడుతుందన్నమాట. అందుకని అలా ముట్టుకున్నప్పుడు స్నానం చేయమని చెప్తారు. అలా స్నానం చేయమని చెప్పినందుకే అంటరాని వాళ్ళవా, ముట్టుకోకూడదా, ప్రకృతి పెట్టింది కదా అని మాట్లాడారు. ఎందుకు స్నానం చేయమన్నారు అంటే, పైనుంచి నీళ్లు పోసేసుకుంటాం కదా, ఇలా నీళ్లు కదులుతూ ఉన్నప్పుడు నెగిటివ్ అయాన్స్ని కదిలే నీళ్లు ప్రొడ్యూస్ చేస్తాయన్నమాట. స్నానం చేయటం వల్ల ఏవైతే ఎలక్ట్రాన్స్ని కోల్పోయారో ఈ మెన్సెస్ అమ్మాయిని ముట్టుకోవడం వల్ల ఈ స్నానం చేస్తే నీళ్ల ద్వారా తిరిగి మనిషిలోకి వస్తున్నాయి. అందుకని స్నానం చేయమంటారు. అలాగే మెన్సెస్ సమయంలో చిన్నపిల్లలకి ఊలు బట్టలు వేస్తే ముట్టుకున్న తప్పు లేదు అంటారు. నేను కూడా చాలా వీడియోస్ చెప్పాను, ఈ మెన్సెస్ సమయంలో పిల్లలకి ఊలు బట్టలు వేయండి అని. ఎందుకు అంటే ఊలు ఇన్సులేటర్గా పనిచేస్తుంది. అప్పుడు ఆ పిల్లల శరీరంలో నుంచి ఎలక్ట్రాన్లు ఈ మెన్సెస్ అయిన అమ్మాయి శరీరంలోకి ట్రాన్స్ఫర్ అవ్వకుండా కాపాడుతుందన్నమాట. తద్వారా పిల్లాడి ఆరోగ్యం బాగుంటుంది. సైన్స్ ప్రకారం నెగిటివ్ అయాన్స్ ఎక్కువగా ఉంటే ఆ బాడీని హెల్దీ బాడీ అంటారు. పాజిటివ్ అయాన్స్ ఎక్కువగా ఉంటే ఆ బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా తక్కువగా ఉందని, వీక్ బాడీ అని, వాళ్ళకి వ్యాధులు ఎక్కువగా వస్తాయని చెప్తారు. అందుకే రీసెంట్గా నెగిటివ్ అయాన్ థెరపీ అని వ్యాధులను తగ్గించడం కోసం కనిపెట్టారు. ఇంట్లోకి రాని వాళ్ళు ఎవరినైనా ముట్టుకుంటే స్నానం చేయమని ఇందుకోసం చెప్తారనమాట. అలాగే ఒకే ఇంట్లో ఇద్దరు మెన్సెస్ అయినప్పుడు కూడా వాళ్ళిద్దరినీ ముట్టుకోవద్దు అని చెప్తారు. ఎవరు చెప్పారు? శాస్త్రం చెప్పింది మనకి. ఎందుకు చెప్పిందో తెలుసా? ఒకళ్ళలో ఉన్న ఈ ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉన్నాయో, ఇంకొకళ్ళలో ఉన్న ఫ్రీ రాడికల్స్ ఉన్నాయో, ఇవన్నింటినీ సర్దుబాటు జరిగేటప్పుడు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి. అందుకని ఇద్దరిని ముట్టుకోకండి, దూరంగా ఉండండి. ఈ మెన్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముట్టుకుంటే స్నానం చెయ్యండి. బయటికి వెళ్ళినప్పుడు చక్కగా ఆ బట్టలన్నీ వేరే దాంట్లో పడేసి స్నానం చెయ్యండి అని చెప్పి మన శాస్త్రము చెప్పింది, మన పెద్దవాళ్ళు చెప్పారు. వీటన్నింటినీ మనం భూతద్దంలో చూసి, మీరు ఇందుకోసం ఇలా అంటున్నారు, మీరేమో అంటరాని వాళ్ళగా మమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు అంటారు. ఇప్పుడు మెచ్యూర్ అయిన పిల్లల్ని తాటాకు చేపల మీద కూర్చోపెడతారు కదా, కొన్ని చోట్ల దర్భగడ్డి కూడా వేస్తారు. ఎందుకంటే అమ్మాయి బాడీలో నుంచి పాజిటివ్ అయాన్స్ని అబ్జర్వ్ చేసుకుంటాయన్నమాట. అంటే కరెంట్ షాక్ కొట్టకుండా ఎర్త్ ఎలా అయితే మనం పెడతామో ఇంట్లో, అలా మెన్సెస్ అయిన అమ్మాయి ఆరోగ్యంగా ఉండటం కోసం ఈ తాటాకు చేపలు, ఈ దర్భగడ్డి అవి కింద పరుస్తారనమాట. అంటే భూమి నుంచి నెగిటివ్ అయాన్స్ శరీరంలోకి వెళ్తాయి, ఆ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పారు. ఇవన్నీ చెప్తే ఈ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, ఫ్రీ రాడికల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ చెప్తే అర్థం అవ్వదు. కాబట్టి మీరు ముట్టుకోకండి, ఒక పక్కన ఉండండి అని చెప్పి దైవంతో ముడిపెట్టారనమాట. అందుకే వంట చేసిన, నీళ్ళను ముట్టుకున్నా, వండిన పదార్థాలను ముట్టుకున్నా, వాళ్ళు పట్టుకున్న బట్టలను ముట్టుకున్నా ఈ నెగిటివిటీ వస్తుంది. కాబట్టి వాళ్ళలో ఉన్న ఫ్రీ రాడికల్స్ అక్కడికి ఇక్కడికి జంప్ అవుతూ ఉంటాయి. కాబట్టి దాన్ని ఇంకొకళ్ళు ముట్టుకోవటం వల్ల వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి ఇన్నింటిని మన ఋషులు ఈ సైన్స్ అనేది ప్రపంచానికి తెలియక ముందు శాస్త్రాల్లో నిక్షిప్తం చేసి పెట్టేశారు. మన ఆరోగ్యం కోసం అంటే మనం గడిది గుడ్డు అని వదిలేస్తాం. కాబట్టి కనీసం భగవంతుడి పేరు చెప్తే అయినా సరే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పి మన ఆరోగ్యం గురించి, మన సంతానం గురించి, మన కుటుంబం గురించి చెప్తే, మా ఇంట్లో కుదరదండి, ఇలాగే చేస్తాం, మాకు నచ్చినట్టు మేము చేసుకుంటాం, మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి అని వితండవాదనకి దిగారు. ఆరోగ్యం పాడైపోయింది అని అనుకోండి, తిరిగి మనం తెచ్చుకోగలవా? తెచ్చుకోలేం కదా. ఒక వస్తువు పాడైపోతేనే దాన్ని బాగు చేయించుకుంటే అది సక్రమంగా పనిచేయదే. మరి ఆరోగ్యం పాడైపోతే మళ్ళీ బాగు చేయించుకుంటే ఇదివరకటి ఆరోగ్యం అంతా మళ్ళీ తిరిగి వస్తుందా మనకి? ఇంట్లో మగవాళ్ళకి అర్థం అయ్యేలా చెప్పండి, మేము ఇలా ఎందుకు పక్కన కూర్చుంటున్నాము అంటే అని ఈ వీడియోని వినిపించండి. అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది, మీ ఆరోగ్యం కోసమే, మీ అందరూ బాగుండడం కోసమే మేము పక్కన కూర్చుంటున్నాము. అలాగే ఏ సంతానాన్ని అయితే ఉత్పత్తి చేయవలసి వస్తుందో మేము
మేము కష్టపడితే మాకు కడుపులో ఇలాంటివన్నీ వస్తాయి, దీనివల్ల ఎంత నష్టం, ఆరోగ్యం నష్టపోతాం, డబ్బు నష్టపోతాం, మనశ్శాంతి నష్టపోతాం, ఇన్ని నష్టాలు రాకుండా ఉండాలని ఋషులు దయతో మన మీద చెప్పారు. దానిని మూర్ఖత్వంగా మీరు పట్టించుకోకుండా మా ఆరోగ్యాన్ని పాడు చేసేస్తున్నారు, మీ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటున్నారు అని అర్థమయ్యేటట్టు చెప్పండి. ఇంకా చాలా చెప్పాలని ఉంది, కానీ తెలుసుకోవాలి అని ఆతృత ఉన్నవాళ్ళు కింద ఎక్కువ మంది కామెంట్స్ పెడితే అప్పుడు నేను మిగతావి వీడియోస్లా చేస్తాను. ఇప్పటికి అర్థమైంది అని అనుకుంటాను. అర్థమై మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటారో, లేదు గాడిద గుడ్డు ఆరోగ్యం పాడైతే నష్టమే ఉంది అని అనుకుంటారో మీ ఇష్టం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.